ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హరి ఓం. అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన అద్భుతమైన అతి పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు నా ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నా నమస్కారాలు. వాగ్దేవతలు రచించిన అద్భుతమైన 1000 నామాలు ఉన్నటువంటి స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం. పఠన చేస్తే సమాధి స్థితికి అందరూ వెళ్ళిపోవాలి. అలాంటి భావనతో మనము పఠన చేయాలి. లేకపోతే యాంత్రికంగా మెకానికలీ మనము చేస్తున్నాము కాబట్టి మనకు ఆ భావన లేదు, కాబట్టి అంత ఫలితం మనకు దొరకట్లేదు. అయితే ఆ కొంచెమైనా ఆ అర్థం తెలుసుకొని ఆ భావనతో పాడేటప్పుడు మనకు ఆ అనుభూతి అది వేరేగా ఉంటుంది. అది ఎవరెవరికో అనుభవం అవుతుందో వాళ్ళకి అది తెలుస్తుంది. మనము 71 శ్లోక వరకు చూసాము. ఇప్పుడు 72. రమారాకేందువదన రతిరూపా రతిప్రియ రక్షాకరీ రాక్షసఘ్ని రామా రమణలంపట. రమ రమ అంటే రమించేది. లక్ష్మికి ఇంకొక పేరు రమ. ఎందులో రమించేది? ఎందులో సంతోషంగా ఉండటము? అది మన బ్రహ్మానందం ఎక్కడ ఉంటుంది? మన లోపలనే ఉంది. ఆత్మ అంటే ఏంటో, నేను అంటే ఎవరు అని తెలిస్తే ఆ అనుభూతి వస్తుంది. ఇదే మనకు భగవద్గీతలో కూడా చెప్పిన సారం. లలితా సహస్రం కూడా అదే సారాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తుంది. రాకేందు వదన. రాక రాక అంటే పౌర్ణమి. పూర్ణిమకి సంస్కృతంలో హిందీలో రాక అంటారు. ఇందు ఇందు అంటే చంద్రుడు. రాకేందు వదన. ఆ పూర్ణిమ రోజు చంద్రుడు ఎంత అందంగా ఉంటాడు. ఫుల్ పూర్ణంగా కనిపిస్తున్నాడు. ఇంకా మంచి ఒక షైనింగ్ ఉంటుంది. అలాగే అమ్మవారి మొహం కూడా రాకేందు వదన పూర్ణిమ రోజు అంటే రాత్రి ఎట్లా చంద్రుడు ఉంటాడో అలాగే మొహం అంత అందంగా ఉంది. రతి రూప. మళ్ళీ రతి అంటే కూడా రమ అని చెప్పేటట్టు అదే అర్థం వస్తుంది. అంటే సంతోషంలో ఉండటము. ఎల్లప్పుడూ సంతోషం ఉండాలి అంటే నేను ఎవరు అని తెలుసుకోవాలి. మనకిప్పుడు ఒక ఇల్లు కట్టాలి లేదా ఒక పెద్ద కారు కొనాలి. లక్ష ఖర్చు పెట్టి కారు కొంటాం. ఎంత సంతోషంగా ఉంటాం. ఎన్ని రోజులు? కొన్ని రోజులు ఉంటాము. ఏదో ఒక చిన్న దెబ్బ తగిలింది కారుకి అనుకోండి, ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఎట్లా ఉంటాము? ఎంత దుఃఖంగా ఉంటాము. ఇంకా ఎన్ని రోజులు ఆ దుఃఖం మనతో ఉంటుంది. అంటే కారు నుండి వచ్చిన సుఖం మనకు క్షణికమే, కొంచెం సేపు మాత్రమే ఉంటుంది. అది ఎల్లప్పుడూ ఆ సంతోషం మనకు ఉండదు. ఆ ఎల్లప్పుడూ ఉన్నటువంటి సంతోషం అంటే ఆ పరమానందం అంటే మన లోపలనే ఉంది. కానీ అజ్ఞానం వల్ల మనకు అది తెలియట్లేదు. అందుకే రమ రామ రతి ఇవన్నీ అదే వస్తుంది. రతి రూప. ఆ రతి రూప తనే జగన్మాత. రతి ప్రియ
ఇక్కడ రతి అంటే మన్మథుడి భార్య. అది మనకు కథ తెలుసు. మన్మథుడిని మూడవ కళ్ళు చెరిచేసి కాల్చేశాడు శివుడు. మన్మథ కాలిపోతాడు, భస్మం అయిపోతాడు. అప్పుడు రతి ఏడుస్తే మళ్ళీ మన్మథుడికి జీవమిచ్చేది మన తల్లి. దేహం లేదు కానీ జీవం ఉంది, అందుకే అనంగా అని పేరు. ఏ అంగం కూడా లేదు, దేహమే లేదు కానీ జీవం ఉంది. రతి అంటే తల్లికి చాలా ఇష్టం, అలాగే జగన్మాత అంటే ఆ రతికి కూడా చాలా ఇష్టం. అందుకే రతిప్రియ. రక్షాకరి, కరి అంటే చేసేది, రక్షణ చేసేది, మన అందరినీ రక్షణ చేస్తుంది. అందరినీ అంటే మానవుల్ని మాత్రమే కాదు, ప్రాణి ఏదైనా ఉండని, చెట్టు అన్ని, దీన్ని ఒక వస్తువు ఉండొచ్చు, దాన్ని కూడా రక్షణ చేసేది ఈ అమ్మవారు. మనం కూడా మన పిల్లల రక్షణ చేసే ప్రయత్నం చేస్తాము. మనకెంత వీలవుతుందో అంత మనము ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా పిల్లల రక్షణ అవ్వాలి అని ఎన్ని శ్లోకాలు చదువుతాము, మనకెంత సహాయం చేయగలుగుతున్నామో అవన్నీ చేస్తాము పిల్లల కోసం. అలాగే తను కూడా, మనమందరూ తను పిల్లలే కదా. మన రక్షణ తను బాధ్యత, తను చూసుకుంటుంది. రక్షాకరి. రాక్షసగ్ని, ఘ్న అంటే నాశం చేయడం. రాక్షసగ్ని రాక్షసుల్ని నాశం చేసింది. ఏదో రాక్షసులు అంటే మనకు రావణ, హిరణ్యాక్ష, హిరణ్యకశిపు వాళ్లే గుర్తుకు వస్తారు. మనం ఎలాగున్నాము? దైవాసుర సంపద్ విభాగ యోగంలో భగవంతుడు చెప్పాడు, దైవీ సంపత్ అంటే ఏంటి, ఆసురీ సంపత్ అంటే ఏంటి. మనలో ఎన్ని సంపత్తులు ఉన్నాయి, ఆసురీ సంపత్తి ఎన్ని ఉన్నాయి. ఏదో నేను పెద్ద బాగా చాలా మంచిదని అని అనుకుంటే కొంచెం తర్వాత చూస్తే అమ్మో ఎంత కోపం వస్తుంది, అసూయ, ద్వేష, అమ్మో లోపల వెతికి చూస్తే ఇవి అన్ని భావనలు ఉన్నాయి. ఆ భావనలు ఉంటే మనము కూడా రాక్షసులే. రాక్షసగ్ని, ఇలాంటి మన నెగటివ్ భావనలు ఉంటే అవి అన్నీ ఘన నాశం చేస్తుంది. మనం చూసాం వారాహి వీర్యవందిత, వీర్యనందిత. వారాహి లోపల వరాహ రూపంలో ఆ జగన్మాత లోపల వెళ్ళి ఏదో ఒక్క భావన కూడా అలా ఉంటే దాన్ని కూడా నాశం తీసి పడేస్తుంది. ఆసురి సంపత్ అంతా నాశం చేసి మనకు దైవీ సంపత్తిని అనుగ్రహిస్తుంది ఆ తల్లి. రాక్షసగ్ని. రామ. రామ అంటే మళ్ళీ సంతోషంగా ఉండడం, ఎల్లప్పుడు నిరంతరంగా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడమే రామ లేదా రామ. అది స్త్రీలింగ అయితే రామ అవుతుంది, లేదంటే రామ. పుల్లింగ అయితే రామ, స్త్రీలింగ అయితే రామ. రామ్. రామ్ అంటే సంతోషం. ఆ అంటే ఎల్లప్పుడు నిరంతరంగా ఉండటం, ఇది రామ. రమణ లంపట. లంపట అంటే ఆసక్తి, మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది. చూడండి, ఏదో ఒక సీరియల్ అంటే మనకు ఎంత ఇంట్రెస్ట్, ఇవాళ చూసి రేపేమవుతుందో ఏమవుతుందో అని ఆ టైంకి అక్కడ కూర్చొని రెడీగా ఉంటాము. ఎవరైనా వస్తే ఎంత కోపం వస్తుంది మనకు, ఎందుకు ఇప్పుడు వస్తున్నారు వీళ్ళు, రేపు రాకూడదా, వాళ్ళని మొత్తుకుంటాము. అలాంటి ఒక ఆసక్తి, ఉత్సాహం ఎందులో ఉంటుంది? రమణ లంపట. తనకి ఎందులో ఆసక్తి ఉంటుంది? రమణ. ఎందులో రమించాలి? రమణ అంటే ఒకటి భర్త, రమణ అంటే భార్య అని కూడా వస్తుంది. కానీ ఈ సందర్భంలో రమణ అంటే ఎందులో రమించాలి, మన మనసు ఎందులో ఉండాలి అంటే మంచి విషయాల్ని మనన చెయ్యాలి, చింతన చెయ్యాలి, మన మనసు అందులో దృష్టి పెట్టాలి మనము. ఇది రమణ. మనం ఎలాగున్నాము? మనం పుస్తకాల్లో చదువుతాము స్త్రీలంపట. స్త్రీలో భయంకరమైన ఆసక్తి. అలాగే ధనలంపట. ధనలంపట మనమందరూ కూడా అలాగే ఉన్నాము. లోకలంపట. లోక విషయం అంటే ఎంత ఆసక్తి మనకు.
ధన అంటే ఎక్కడి నుండి వస్తే ఆహా ఇంకా రాని ఇంకా రాని ఎంత వస్తే చాలు అని చెప్పము. ఇది ధనలంపట, స్త్రీలంపట, లోకలంపట. తనలాగుంది రమణ లంపట. అంటే భర్త మీద ఆసక్తి అని కాదు ఇక్కడ. రమణ అంటే ఇక్కడ రమించేది. ఎందులో ఏది ఉన్నతమైన విచారం ఉందో, శ్రేష్టమైన ఉత్తమమైన విచారం ఏది ఉందో దాని మీద లక్ష్యం. ఏది ఉన్నత విచార, ఉత్తమ విచారం అంటే ఏంటి? నేను అంటే ఈ దేహం కాదు, ఇదే ఉత్తమ విచారం. అన్ని వేదాలకి ఆధారం ఇది ఒకటి. దీని మీద అన్ని పెద్ద బిల్డింగ్ కట్టినట్టు ఫౌండేషన్ ఇదే. నేను అంటే ఈ దేహం కాదు. ఇది రమణ లంపట. ఇంకొకటి లంపట అంటే ఒక బంధ. బంధ నుండి బంధన. మనకిప్పుడు ఒక వ్యామోహం. ఎంత బంధ, మన భార్య భర్త పిల్లలు, మన వాళ్ళు, మన ఇల్లు, మన కారు అంటే ఎంత బంధ అది. ఏదో ఒక చిన్నది ఏదో అయితే ఎంత కష్టం పడుతుంది మన మనసు. అయ్యో మా ఇల్లు ఇలాగా అయింది అని కష్టం పడతాము. ఎందుకు? అక్కడ నాది, నేను నాది అని వచ్చింది. అయితే అక్కడ లంపట అంటే బంధ. ఎలాగ ఉండాలి అంటున్నారు వాగ్దేవతలు? రమణలో ఆసక్తి ఉండాలి, రమణలో ఆ బంధ రావాలి. అయితే ఆ నేను అంటే ఈ దేహం కాదో ఈ విషయంలో మనకు బంధ రావాలి. దీని గురించి మనము మనన చేయాలి అంటున్నారు వాగ్దేవతలు. ఆ తర్వాతది శ్లోకం కామ్యా కామకళా రూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతీ కంద కరుణ రససాగర. కామ్య మనము కావాలి 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 అని కోరుకుంటాం కదా. దేని గురించి అంటున్నాము? ఇప్పుడు ఒక పెద్ద ఇల్లు, మంచి ఇల్లు కావాలి 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 అంటే అది కామ్య అయిపోతుంది. ఆ ఇల్లు అనేది మనకు కామ్య. అలాగే తను కావాలి అని దేవతలందరూ పూజ చేశారు కదా. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అవన్నీ చూశాము. చిదగ్నికుండ సంభూత ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? మనము కూడా నువ్వే కావాలి, నాకు ఇంక ఏమి వద్దు, నీ తప్ప ఇంకేమి వద్దు అంటే అలాగే చిదగ్నికుండ సంభూత తను వస్తుంది. అక్కడ కామ్య అంటే కోరికలు. ఎవరికి తను కావాలని కోరిక ఉందో అలాంటి మనిషికి కామ్య అని పేరు. కామకళా రూప. అమ్మవారికి స్థూల రూపం ఉంది, సూక్ష్మ రూపం ఉంది, ఇంకా అతి సూక్ష్మ రూపం ఉంది. స్థూల రూప అంటే మనం ఇచ్చాము, మన కోసం, మనకు అర్థం అవ్వడాని కోసం మనం ఒక్క స్థూల రూపం ఇచ్చి అమ్మవారు కళ్ళు ఇలాగుంది, మొహం ఇలాగుంది అవి అన్నీ చూసాం. సూక్ష్మ రూపానికి పేరు కామకళా రూపాని. అతి సూక్ష్మమైన రూపానికి పేరు కుండలిని శక్తి అని పేరు. ఇది ఒక్క దృష్టి కామకళా రూప. ఇంకా ఒకటి మనకు కోరికలు. కామ అంటే ఇక్కడ కోరికలు. మనకు కోరికలు పుట్టాలి అంటే ఎలాంటి కోరికలు పుట్టాలి, ఎంతవరకు, దేని గురించి, ఎక్కడ రావాలి, కోరికలు ఉండాలి అనేది తను చూస్తుంది. ఏ కోరిక వస్తే కూడా మనమా కోరుకునేది? తనే కదా ఉన్నది మన లోపల. అయితే మనం ఏమనుకోవాలి? ఓహో ఇది ఇలాంటి కోరిక ఎందుకు వచ్చిందో తెలీదు నాకు, కానీ అమ్మవారు ఇచ్చారు. ఆ అమ్మవారు ఇచ్చారు అని మనకు ఆ భావన వస్తే అప్పుడు మనకు లౌకిక కోరికలు రావు. కోరికలంతా ఇటువైపు వస్తుంది. ఆహా లలితా సహస్రనామ నేర్చుకోవాలి, భగవద్గీత రోజు పారాయణం చేయాలి, ఇంత నామజప నేను చేయాలి, ఇలాంటి కోరికలే మనకు పుట్టుతాయి. కానీ ఆ భావన ఉండాలి. ఏ కోరిక వస్తే కూడా తినాలి అనిపించింది, ఈ కోరిక ఎవరిచ్చారు నాకు? అమ్మవారిచ్చారు. తినకూడదు, నేను తినకూడదు ఇది అని అనిపించింది, ఎవరిచ్చారు? అమ్మవారిచ్చారు. ఇలాంటి ప్రతి ఒక్క క్షణం కూడా మనము ఆ తల్లిని తలుచుకోవాలి అని అంటున్నారు. కదంబ కుసుమ ప్రియ. కదంబ అంటే చూసాము, ఒక 2 శ్లోకంలో మనం చూసాము. ఒక పెద్ద వృక్షం, అందులో ఒక చిన్న చిన్న పూలు వస్తాయంట, రెడ్ కలర్, ఎర్రటి పూలు వస్తాయి, దానికి కదంబ కుసుమ పుష్పాలు. ఇంకొక అంటే అలాంటి ఆ కదంబ వనవాసిని అని పాడతారు, అక్కడ ఉంటుంది తను అని. అది అంటే చాలా ఇష్టం. ఇంకా ఒకటి కదంబ పూలు అంటే
రకరకాల పూల్ని కట్టి ఒక మాల చేస్తారు, లేదా ఒక బంచ్ చేసేస్తారు. అన్ని వేరే వేరే రంగు ఉండొచ్చు, వేరే వేరే సైజు ఉండొచ్చు, వేరే వేరే స్మెల్ ఉండొచ్చు. అవి అన్నీ ఒక బంచ్ చేసి ఇస్తే తనకి అది చాలా ఇష్టం అంటున్నారు. కదంబ కుసుమ ప్రియ. కళ్యాణి. అంటే సంస్కృతంలో శుభమైనది, మంగళమైనదికి పేరు కళ్యాణి. మంచి వాణి, శుభమైన వాణి, కళ్యమైన వాణి అంటే మాటలు ఎప్పుడు మంచిగా మాట్లాడుతుంది. ఇది మనము గమనించాలి. నేను కళ్యాణిగా ఉన్నానా, మనము కళ్యాణిగా ఉన్నామా, లేదా మధురంగా మాట్లాడుతున్నామా, లేదా మన మాటల వల్ల వేరెవరికైనా నొప్పి అవుతుందా, తగులుతుందా, ఇది మనము గమనించాలి. ఊరికే మనము లలితా సహస్రనామం చదవడం కాదు, అర్థం చేసుకోవడం కూడా కాదు, అది కూడా చాలదు. దానికి ఒక్క స్టెప్ ముందుకు వెళ్ళి నేను ఇలా కావాలి అంటే ఊరికి అవ్వాలంటే అవము. దానికి ప్రయత్నం చేయాలి. తను ఎలాగుంది, తను కళ్యాణిగా ఉంది, శుభంగా మంచిగా మాట్లాడుతుంది, నేను ఎలాగ మాట్లాడుతున్నాను, అరుస్తున్నానా, వీళ్ళ మీద అరుస్తున్నానా, తిట్టుతున్నానా, ఇవి అన్నీ గమనించుకోవాలి మనం. అయితే కళ్యాణి అంటే మధురమైన శుభమైన మాటలు మాట్లాడితే ఆవిడకి పేరు కళ్యాణి. ఇంకా ఒక దృష్టికోణంలో చూడాలంటే మన కొన్ని మందిరంలో గుడి దగ్గర చెరువు ఉంటుంది చూడండి, అందులో వెళ్ళి పాదాలన్నీ కడుక్కొని లోపల వెళ్తాము. అంటే ఆ కళ్యాణి శబ్దానికి అర్థం ఏంటంటే శుభమైనది లేదా శుద్ధమైనది, మనని శుద్ధ చేస్తుంది. కాళ్ళు కడిగి వెళ్ళాలి, చెయ్యి కడిగి లోపల వెళ్ళాలి అంటే ఏంటి అర్థము? లోపల కడుక్కోవాలి. బయట కడిగి మనకు తెలుసు, ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత చెయ్యి కాళ్ళంతా కడగాలి బయట వెళ్తే, ఇవన్నీ తెలుసు. అవును, లేకపోతే జర్మ్స్ వస్తాయి, అవన్నీ తెలుసు. దానికి ఎక్కువ ఏం కావాలి? మనస్సుని శుద్ధీకరణ చేసి తరువాత లోపల వెళ్ళాలి. ఏ గుడి అయినా చూడండి, ఒక్క మెట్లు ఎక్కాల్సి వస్తుంది, ఒక్క స్టెప్ అయినా ఉంటుంది. ఎక్కడ గుడి వెళితే ఒక్క స్టెప్ అయినా ఉంటుంది. ఎందుకంటే విచారం ఉన్నతంగా ఉండాలి. స్టెప్ ఎక్కడం అంటే మనం భౌతికంగా ఎక్కడం ఇంపార్టెంట్ కాదు, అక్కడ మన మనస్సు పైకి రావాలి. చిన్న చిన్న విషయాల గురించి, ప్రాపంచిక లౌకిక విషయాల గురించి పైకి రావాలి. మంచి విచారం మీద మనము మనస్సు పెట్టాలి. అది కళ్యాణి. జగతీ కంద. కంద అంటే చిన్న చిన్న పిల్లలు, ఒక బేబీ అంటాం కదా, పసిపిల్ల, అలాంటి బేబీకి పేరు కంద అని. జగతీ కంద, ఈ జగత్తు మొత్తం తనకి ఒక కంద అలాగే, మనమందరూ పిల్లలాగే అంటే జగతి కంద, జగత్తు మొత్తం కంద అలాగే. ఇంకొకటి కమ్ అంటే నీళ్లు ఇస్తుంది. దా అంటే ఇచ్చేది. నీళ్లు మనకిస్తుంది అంటే ఎలాంటి నీళ్ళు ఇస్తుంది? మనకు నీళ్ళు ఇక్కడ అంటే ఒక ద్రవం, అమృతం. అలాంటి అమృత రసాన్ని మనకు ఇస్తుంది. ఎలాగిస్తుంది? జ్ఞానమిచ్చి. అలాగే అమృత వర్షిణి, మనకు అమృత వర్షం మనకు చేస్తుంది. ఇది జగతీ కంద. కరుణారస సాగర. ఎంత కరుణారసం ఉంది! మనమైతే ఒక రసం అంటే ఒక బాటిల్లో ఒక గిన్నెలో తీసుకువెళ్ళొచ్చు. తను పెద్ద సాగరం అలాగే ఉంది. కరుణారస ఎలాగుంది అంటే ఒక పెద్ద సాగరం నుండి మనము నీళ్లు ఎంత తీసి బయట వేస్తే కూడా అది ఖాళీ అవ్వదు. అలాగే ఈ కరుణారస కూడా ఎప్పుడు ఖాళీ అనేది అవదు. ఆ తర్వాతది కళావతి కళాలాప కాంతా కాదంబరీ ప్రియ వరదా వామనయన వారుణి మదవిహ్వల. కళావతి 64 కళలున్నాయి. అన్ని కళలు తనులోనే ఉంది. ఇది కళావతి. కళాలాప, ఆలాప అంటే మళ్ళీ మాటలు. ఆలాప ఇప్పుడు సంగీత చేసే మ్యూజిషియన్స్ అంటారు కదా, ఆలాప చేస్తాము, ఈ రాగంలో ఆ రాగంలో ఆలాప చేస్తాము అని. ఎలాగుంది తను మాటలు? అది కూడా ఒక కళ.
ఎంత అద్భుతంగా ఉంది. మన సరస్వతి అమ్మవారు వీణ వాదన చేసి సంగీతం పాడితే ఎంతో అద్భుతంగా ఉండింది. అప్పుడు ఈ లలితా పరమేశ్వరి సాధు సాధు అని చెప్పిందంట. అంటే బాగుంది బాగుంది, షాబాస్ షాబాస్ అంటాం కదా, అలాగే చెప్తే అది విని సరస్వతి అమ్మవారు ఆ వీణ పక్కకు పెట్టేసి కవర్ చేసి, వీణాకి కవర్ అంతా చేసి కూర్చుందంట. ఏమైంది, ఎందుకు ఆపేశావు అంటే, నేను ఇంతసేపు పాడాను, బాగానే ఉండింది, కానీ నువ్వేమో సాధు సాధు అన్నావు కదా, ఆ రెండు మాట సాధు అనే ఒకే పదం రెండుసారి చెప్తే ఎంత మధురంగా ఉండింది, దాని ముందు నా ఈ సంగీతం కూడా ఏమీ లేదు, ఏమి కాదు, అందుకే ఆపేశాను అని సరస్వతి అమ్మవారు చెప్పారంట. అయితే ఎంత మధురంగా ఉంది మాటలు. కళాలాప. కాంత. కాంత అంటే ఒక శక్తి. ఒక అర్థం అంటే భార్య, ఇంకొక అర్థం అంటే చాలా అందంగా ఉన్నటువంటిది కాంత. ఇంకొకటి ఆ ఒక శక్తి. మనకిప్పుడు ఈ సూర్యమండలం ఉంది, సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు చుట్టూ మన అన్ని గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. మన భూమి కూడా ఒక గ్రహమే. అయితే భూమిలో ఉన్నటువంటి మనం కూడా తిరుగుతూ ఉన్నాము, సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉన్నాము. ఎలా తిరుగుతున్నాము? ఏదో రోపు కట్టేశారు అక్కడ. సూర్యుడికు అన్ని గ్రహాలకు రోపు కట్టేసి అలాగ తిరుగుతుందా? లేదే. అది ఒక శక్తి ఉంది. ఆ శక్తికి పేరు కాంత లేదా సంకర్షణ శక్తి అని చెప్తాము. అలాంటి శక్తియే కాంత అని పేరు. కాదంబరి ప్రియ. కాదంబరి ఒక అర్థం అంటే హంస. కాదంబరి అంటే హంస. హంస ఏం చేస్తుంది మనకు తెలుసు. ఒక మిక్స్చర్, పాలు నీళ్లు మిక్స్ చేసి ఇస్తే పాలని నీళ్ళ నుండి సపరేట్ చేసే ఒక కెపాసిటీ ఉంది హంసకి. అంటే చెడ్డది మంచిది అన్ని రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల విషయాలు ఉంటాయి ప్రపంచంలో. మనకి ఏది కావాలో అది మాత్రమే చూసి తీసే ఒక కెపాసిటీ మనకు ఉండాలి. ఇది కాదంబరి. కాదంబరి ప్రియ. ఇంకా ఒకటి కాదంబరి అంటే ఒక ద్రవం అంట, ఒక ఎసెన్స్. మనం ఎట్లో ఇప్పుడు జ్యూస్కి ఒక ఎసెన్స్ తీసుకువచ్చి దానికి నీళ్లు పోసి తాగుతాము, అలాగే ఒక ఎసెన్స్. అది తాగితే ఒక మత్తు. ఈ డ్రింక్స్ చేస్తే ఎలాగుంటుంది, అలా ఒక మత్తు. అది ఏమి ఎక్కడ అంటే ఈ సమాధి స్థితిలో వెళ్ళిన వాళ్ళకి ఒక మత్తు అలాగే కదా. అది వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఎందుకంటే అలాంటి సమాధిలో ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళంటే చాలా ఇష్టం. ప్రియ. కాదంబరి ప్రియ. తర్వాత వరద వామనయన వారుని మదవిహ్వల. వరద. వర అంటే శ్రేష్టమైనది. పెళ్ళి చూపులు అంటే మనం చెప్తాం కదా, వర ఎవరు, వధు ఎవరు, వర ఎవరు. వర అంటే అక్కడ శ్రేష్టమైనది. వరద ఇచ్చేది. ఏది మనకు మంచిదో, ఏది శ్రేష్టమో దాన్ని మాత్రమే మనకు తను ఇస్తుంది. మనమేమో అనుకోవచ్చు, ఇది నాకు వస్తే నాకు మంచిది అని మనకు అనిపించవచ్చు. కానీ తనకే తెలుసు ఏది మనకు మంచిదో, తనకే తెలుసు. అందుకే మనం ఏమేమి అడుగుతున్నామో అన్నీ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే అది ఇస్తే మనకు మంచిది కాదు అని తనకి తెలిసినప్పుడు ఎందుకు ఇస్తుంది తను? అందుకే ఏమి మనకు వస్తే కూడా, ఏమేం వస్తుందో, ఏదైనా వస్తుందో, ఏమైనా రాకపోతే కూడా ఓహో ఇది తనే నాకు ఇచ్చింది, తనే నాకు ఇవ్వలేదు. ఎందుకు? నా మంచి కోసం. నేను అధ్యాత్మ పథంలో ముందుకు వెళ్ళాలి అంటే నాకు ఇది అవసరము అని నా తల్లికి తెలుసు. చిన్న పిల్లలు చాలాసారి అడుగుతారు, చాక్లెట్ ఇవ్వమ్మా, చాక్లెట్ ఇవ్వు, ఐస్ క్రీమ్. అంటే ఏ పిల్లలకి ఇష్టం లేదు? అడిగినప్పుడు అంతా మనం ఇస్తామా? వద్దు నాన్న, ఇప్పుడు వద్దు. కొన్నిసారి వద్దు, ఎన్ని తిన్నావు నువ్వు, ఇంకా తినొద్దు, నొప్పేస్తుంది, పొట్ట నొప్పేస్తుంది, ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సి వస్తుంది అని చెప్తాం కదా, తిడతాము వాళ్ళని. అలాగే మనకేది మంచిదో మనకు తెలీదు.
ఏది మనకు మంచిదో అది మాత్రమే తను ఇస్తుంది. వరద. వామనయన. వామనయన అంటే చాలా అందంగా ఉన్నటువంటి కళ్ళు. నయన అంటే కళ్ళు, చాలా మంచిగా ఉన్నటువంటి కళ్ళుకి పేరు వామనయన. వారుని మదవిహ్వల. వారుని అంటే ఒక నాడి, మన దేహంలో ఉన్నటువంటి ఒక నాడి. ఆ నాడి మన వశంలో వచ్చింది అంటే మనకు ఎప్పుడు కూడా నీరసం అనేది ఉండదంట. అయ్యో అలసిపోయాను, ఇవాళ ఎక్కువ పని ఉండిందండి, అలసిపోయాను, ఇంకా 2 రోజులు నేను లేవలేను అంటాం కదా, అలాగేమి ఉంటుందంట. ఆ నాడి మన వశంలో వస్తే యోగిలందరూ కూడా ఈ వారుని నాడి వశానికి తీసుకొని ఆ తర్వాత చూడండి శంకరాచార్యులు, ఆది శంకరాచార్యులు మొత్తం భారత మొత్తం వెళ్ళారు, ప్రయాణం చేశారు. ఎలా చేశారు? ఫ్లైట్లో వెళ్ళారా, ట్రైన్లో వెళ్ళారా, బస్సులో వెళ్ళారా, కారులో వెళ్ళారా, నడిచి వెళ్ళారు. ఎన్నిసారి? ఒక్కసారా, 2 సారా, ఎన్నోసారి నడిచి నడిచి వెళ్ళారు. ఎక్కడి నుండి వస్తుంది వాళ్ళకంత ఈ శక్తి? అలసిపోవట్లేదు. మనము ఏదో కొంచెం ఇంత నడిస్తే అని అంటాం, నడవలేనండి నేను అంటాం. ఇది వారుని మదవిహ్వల. మద అంటే ఇక్కడ గర్వం అంటే ఆ నెగటివ్ సైడ్ నుండి కాదు, నెగటివ్ పర్స్పెక్టివ్ కాదు. అలాంటి మద, అలాంటి సంతోషం అది కావాలి. ఆ వారుని నాడి మీద నాకు కావాలి, కంట్రోల్ కావాలి అని వాళ్ళు యోగాసన చేస్తారు, మెడిటేషన్ చేస్తారు, అవన్నీ చేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. విహ్వల అంటే వెయిట్ చేయడం, ఎప్పుడు వస్తుంది, నాకెప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తాం కదా, అది విహ్వల. వారుని మద విహ్వల. విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని. విశ్వాధిక. విశ్వ అంటే ప్రపంచం. ఈ ప్రపంచం అతీతమైనది. తను ఎలాగుంది? ఈ ప్రపంచమే అమ్మో ఎంత అనుకుంటే దానికిన్న ఎక్కువ, ఇంకా శ్రేష్టమైనది తను. విశ్వకిన్న అధికంగా ఉన్నటువంటిది విశ్వాధిక. వేద వేద్య. వేద్య అంటే తెలుసుకోవడం. తనని ఎలా తెలుసుకోవచ్చు మనము? వేద. ఒకటి వేదం, దాన్ని అధ్యయనం చేస్తే మనకు తను ఎవరో అని తెలుస్తుంది. ఇంకొకటి వేద అంటే జ్ఞానం. జ్ఞానం వస్తే తను ఎవరో తెలుస్తుంది. అలాంటి జ్ఞానం మనకు కావాలి. ఇప్పుడు భగవద్గీతలో చెప్తున్నారు కర్మయోగ, ఉపాసనా యోగ లేదా భక్తి యోగ, జ్ఞాన యోగ అన్నీ. కర్మయోగ అంటే ఎందుకు చేయాలి, ఎలా చేయాలి? ఏ పని చేస్తే కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేసి ఎలాంటి ఫలం వస్తే కూడా మంచిగా ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకార చేస్తే ఇది కర్మయోగం అయిపోతుంది. కర్మయోగ చేస్తే మనకేం వస్తుంది? మనస్సు పరిశుద్ధమవుతుంది. మనస్సు పరిశుద్ధత లేదు అంటే జ్ఞానం అనేది రాదు. అయితే కర్మయోగ మనకందరికీ అవసరమే. అలాగే ఉపాసన యోగ, భక్తి లేదు అంటే కర్మయోగం చేయలేము. శ్రద్ధ భక్తి లేదు అంటే ముందుకు వెళ్ళలేము అధ్యాత్మ పథంలో. జ్ఞానయోగ, ఇలాంటి జ్ఞాన రావాలి. ఏమి జ్ఞానయోగ అంటే? శ్రవణ మనన నిధిధ్యాసన. శ్రవణ అంటే వినడము, చదవటము లేదా అధ్యయనం చేయడం. ఒక సిస్టమేటిక్గా అధ్యయనం చేయడం. ఒక్కరోజు ఈ ఉపనిషత్తు, ఇంకొక రోజు ఇది నాకు అర్థం అవ్వట్లేదు, ఇంకొక ఉపనిషత్తు, అది అర్థమవుతుందా? అది అర్థం అవ్వదు. రోజుకి ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటే ఏమీ అర్థం అవ్వదు. దానికి ఒక సిస్టమేటిక్గా చదవాలి. ఏదో సిలబస్ కంప్లీట్ చేయాలని ఉంటే ఊరికే చదివి నేను చదివాను, ఉపనిషత్తు చదివాను అని చెప్పొచ్చు. అది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. అయితే ఆ జ్ఞానం రావాలి అంటే ఇవి అన్నీ మనకు అవసరమే. వేద వేద్య, ఇలాంటి జ్ఞానం వస్తే తను ఎవరు అని మనకు తెలుస్తుంది. వింధ్యాచల నివాసిని. వింధ్యాచల అంటే మన ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఎక్కడ బొట్టు పెట్టుకుంటామో అక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఆ ప్లేస్, ఆ జాగా, దానికి పేరు వింధ్య అని ఉంది. ఇది అచల వింధ్య అచల నివాసిని. అచల అంటే అక్కడి నుండి తను ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది. ఇది ఒక్క దృష్టికోణంతో అర్థం.
దానికి ఒక కథ ఉంది. వింధ్యాచల పర్వతం ఉంది. ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్, గుజరాత్, ఇంకా ఉత్తరప్రదేశ్, బీహార్ అక్కడంతా ఈ పెద్ద పర్వతం ఉంది. వింధ్యాచల అని పేరు. ఈ దేవి సప్తశతిలో, దుర్గా సప్తశతిలో అమ్మవారు చెప్తారు, నేను నందగోప ఇంట్లో పుట్టి వింధ్యాచలలో తర్వాత ఉంటాను, అక్కడ వాసం చేస్తాను అని దేవి సప్తశతిలో తను చెప్తుంది. అది ఈ వింధ్యాచల పర్వతానికి తెలిసిందంట. ముందు ఎలా ఉండింది అంటే పర్వతం కూడా ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళే శక్తి ఉండింది, మాట్లాడే శక్తి ఉండింది, ప్రాణులకు కూడా మాట్లాడే శక్తి అప్పుడు ఉండింది అంటారు. అయితే ఈ పర్వతానికి అహంకారం ఎక్కువ అయింది. ఓహో, ఆ జగన్మాత నా మీద కూర్చుంటుంది అని అహంకారంతో సడన్గా పెద్ద కావటం, సడన్గా చిన్న కావటం, ఇవి అన్నీ చేసిందంట. ఒక ఆటం దానికి, ఆ పర్వతానికి ఒక ఆటం ఇది. ఈ పెద్ద కావడం, చిన్న కావటం చేస్తే అందులో చాలామంది ఋషి మునులు ఉన్నారు, ప్రాణులు ఉన్నారు, చెట్టులు ఉన్నాయి. ఏమవుతుంది? ఎంత కష్టం వాళ్ళకి. సడన్గా వాళ్ళ మీద అంత పడుతుంది, మట్టి అంత పడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము వైనాడు, ఒక ఫ్లడ్ అయితే ఎలాగుంది అక్కడ, అంత పర్వతాలు అన్నీ కింద పడుతున్నాయి. అయితే అలాగా అయినప్పుడు ఈ ఋషిమునులందరూ వెళ్ళి ప్రార్థన చేస్తారంట దేవుడి దగ్గర వెళ్ళి, మమ్మల్ని రక్షించాలి అంటే. అక్కడ అగస్త్య మహాముని ఉన్నాడు, ఆయన దగ్గర వెళ్ళి ప్రార్థన చేయండి, ఆయన చేస్తాడు, మీకు సహాయం చేస్తాడు అన్నారు దేవుడు. అగస్త్య మహాముని దగ్గరికి వెళితే ఆయన అన్నాడు, సరే నేను సహాయం చేస్తాను అని. అక్కడ నార్త్ ఇండియా నుండి కిందకు వచ్చి ఈ పర్వతం దగ్గర వచ్చి చెప్పాడంట, నువ్వు చాలా అందంగా ఉన్నావు, చాలా శక్తి ఉంది నీకు. ఇప్పుడు నేను ఇక్కడి నుండి సౌత్ ఇండియా వెళ్ళాలి, దక్షిణ భారత క్షేత్రానికి వెళ్ళాలి. కానీ నేను ఎలాగున్నాను? పొట్టిగా ఉన్నాను. మనకు తెలుసు అగస్త్య అంటే పొట్టిగా ఉన్నవాడు, ఇంకా పెద్ద పొట్ట ఉంది. అమ్మో, ఇలాగ నేను ఉన్నాను కదా, నేను నిన్ను ఎక్కి వెళ్ళలేను, కొంచెం వంగ కలుగుతావా నువ్వు అని అడిగారంట అగస్త్య మహాముని. అప్పుడు ఈ వింధ్యాచల పర్వతానికి, ఓహో నన్ను కోరుకుంటున్నారా, ఇలా అడుగుతున్నారా, సరే అని వంగి నమస్కారం చేస్తే, అప్పుడు నువ్వు ఇలాగే ఉండిపో, నేను అక్కడ దక్షిణ దేశానికి వెళ్ళి మళ్ళీ వస్తాను, అప్పుడు మళ్ళీ ఎక్కలేను కదా నేను, అందుకే నువ్వు ఇలాగే ఉండిపో, నేను వచ్చేదాకా అని చెప్తే సరే సరే అని ప్రామిస్ చేసిందంట. ఇప్పుడు ఆ పర్వతాన్ని ఎక్కి, ఇప్పుడు అంత హైట్ లేదు, తగ్గించేసింది, ఎక్కి దక్షిణ భారతదేశానికి వెళ్ళి ఆ తర్వాత వెనక రాలేదంట అగస్త్య మహాముని. కానీ అక్కడ ఒక్కసారి వచ్చి అక్కడ వింధ్యాచలంలో ఈ జగన్మాతాన్ని ప్రతిష్ఠ చేశారు. మనం ఒక శ్లోకంలో చూశాము, ఈ జగన్మాతకి ఎలాంటి భక్తులు అంటే మనువిద్య, చంద్రవిద్య ఇవన్నీ చూశాము. కుబేర, దుర్వాస వీళ్ళందరూ, అగస్త్య, లోపాముద్ర వీళ్ళందరూ, శివ, కార్తికేయ అందరూ రకరకాల సిస్టమ్ చేశారు, ఒక పద్ధతి చేశారు. అలాగే అగస్త్య మహాముని కూడా, ఆ 12 మందిలో అగస్త్య మహాముని కూడా ఉన్నారు. ఆయన పద్ధతి చేసి అక్కడ వింధ్యాచలంలో ఒక ప్రతిష్ఠ చేశారంట. అందుకే వింధ్యాచల నివాసిని అని పేరు వచ్చింది తనకి. ఇది ఒక కథ. ఆ తరువాత విధాత్రి. ధాత్రి అంటే అమ్మ, తల్లి. విధాత్రి విశేషమైన తల్లి. ఎందుకు విశేషమైన తల్లి? మనకు ఈ దేహానికి జన్మమిచ్చిన తల్లి, ఈ జన్మంలో మాత్రమే తను తల్లి. కానీ ఈ తల్లి విశేషం ఏంటంటే, ఎన్నో జన్మమెత్తామో, ఇంకా ఎన్ని జన్మాలు ఎత్తుతామో తెలీదు, కానీ అన్ని జన్మంలో కూడా మనకు తను తల్లియే. అందుకే విధాత్రి విశేషమైన తల్లి. ధాత్రి అంటే తల్లి. ఇంకొకటి ధాతృ అంటే బ్రహ్మ. ఎవరు సృష్టి చేస్తారో వాళ్ళకి ధాతృ అంటాము. ఆ బ్రహ్మానికి కూడా, బ్రహ్ముడిని సృష్టి ఎవరు చేశారు? తను చేసింది, అందుకే విధాత్రి. ఇంకొకటి ధాత్రి అంటే
మనము ఆ, ఏమంటారు, గూస్బెర్రీ, దానికి ఉసిరికాయ, ఉసిరికాయ కూడా ధాత్రి అని పేరుంది. ఉసిరి చెట్టుకి కూడా మనము పూజ చేస్తాము. ఈ కార్తీక మాసం వస్తే ఉసిరి చెట్టుకి చాలా మంది పూజ చేస్తారు, ఉసిరికాయ వండుతారు, ఎందుకంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. ఇది విధాత్రి. వేద జనని, వేదమాతాకి కూడా తను జనని, తనే వేదాన్ని సృష్టి చేసింది కాబట్టి వేద జనని. విష్ణుమాయ, యా దేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత, నమస్తస్యై 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 నమో నమః అని దుర్గా సప్తశతిలో వస్తుంది. విష్ణు మాయ, తను విష్ణుకి మాయ ఉంటుంది కదా, ఒక శక్తి, ఆ శక్తియే తను. విష్ణు ఉన్నాడు, ఆయనకి ఏ శక్తి ఉందో ఆ శక్తికి పేరు విష్ణుమాయ, అది మన జగన్మాత. విలాసిని, విలాసం అంటే మళ్ళీ విహారం చేయడం లేదా ఉండటము, సంతోషంగా ఉండటం, దీనికి విలాస. మనం విలాస అంటే ఒక లగ్జరీ అంటాము. ఏది చూస్తే, ఏ భోగం చూస్తే అందులో తను ఉంది. మంచి భోగం అంటే ఎందులో ఉండటము? మన ఆత్మరథ, రథ కాదు రథ, ఆత్మరథంగా ఉంటే ఇదే మంచి భోగం, అందులో తను ఉంది. విలాసిని. క్షేత్రస్వరూప, క్షేత్ర అంటే మనము భగవద్గీతలో 13వ అధ్యాయంలో చూశాము. క్షేత్రజ్ఞ విభాగ యోగ. క్షేత్ర అంటే ప్రకృతి. మన దేహం ఇప్పుడు క్షేత్రం. మన దేహంలో పంచభూతాలు మాత్రమే ఉన్నాయి, ఇంకేమీ లేవు. ఆ పంచభూతాలు అంటే అది క్షేత్రమే, అది ప్రకృతి. సగుణ, అన్ని 3 రకాల గుణాలు ఉన్నటువంటిది ప్రకృతి, అదే క్షేత్ర. క్షేత్రస్వరూప, దేహ అంటే అది కూడా తను రూపమే, స్వరూప. ఇది దేహం లేదా ప్రకృతి అంటే మనం చూస్తున్నాము ప్రపంచం మొత్తం, విశ్వం మొత్తం కూడా తనే, అది తను రూపమే. క్షేత్రేషి, ఈ క్షేత్రంలో ఈషి అంటే కంట్రోలర్, ఎవరి వశంలో ఉంది అది? అది కూడా ఆ జగన్మాతనే. క్షేత్రజ్ఞ పాలిని, క్షేత్ర అంటే దేహం, క్షేత్రజ్ఞ విభాగ యోగ. క్షేత్ర గురించి జ్ఞానం ఉన్నటువంటిది ఆత్మ. క్షేత్రజ్ఞ అంటే ఇక్కడ ఆ ఆత్మ. క్షేత్రం అంటే దేహం, క్షేత్రజ్ఞ అంటే ఆత్మ. అన్ని పాలన చేసేది ఎవరు? ఇది కూడా మన జగన్మాత. క్షయ వృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. క్షయ వృద్ధి వినిర్ముక్త. క్షయ నాశం లేదు, క్షీణమయ్యేది లేదు. వృద్ధి ఇంకా పెద్ద కావడం, ఇంకా విశాలం కావడం, అది ఏమీ లేదు. మనకెలాగుంది? పుట్టినప్పుడు ఎలాగున్నాము? ఇంత చిన్నగా ఉంటాము. ఆ తర్వాత కొంచెం పెద్దగా అవుతాము. ఆ తర్వాత ఒక్క వయసు వచ్చిన తర్వాత ఇంకా పెరగము, అలాగే ఉండిపోతాము. ఇలా పెరుగుతాము, అది వేరే సంగతి. కానీ ఇలా పెరగము అంటే హైట్ ఇంకా రాదు, కానీ లావ్ ఎక్కుతాము. క్షయం ఉంటుంది, వృద్ధి ఉంటుంది. ఇప్పుడు వరకు వృద్ధి అయింది, ఇంకా క్షయం ఎప్పుడు అవుతుంది మనకు? ఒక్క వయసు అయిన తరువాత మనము క్షీణమైపోతాము. ఇది దేహ ప్రకృతి. దేహం మాత్రమే కాదు, మనస్సు, బుద్ధి. జ్ఞాపకానికి రావట్లేదండి నాకు వయసు అయిపోయింది. అప్పుడు చిన్నప్పుడు నేను పాడేదాన్ని, కానీ ఇప్పుడు నాకు ఏమి గుర్తుకి రావట్లేదు అంటున్నాము కదా. అంటే అక్కడ బుద్ధి, స్మృతి అనేది క్షీణమైంది. మనస్సు, ఎవరైనా ఏమన్నా చెప్తే ఎంత భయమేస్తుంది. ఎందుకు? మనస్సు కూడా అక్కడ వీక్ అయిపోతుంది. ఇది ప్రకృతి సహజం. క్షయ వృద్ధి. కానీ తనకి ఒక దేహమే లేదు కదా. అయితే ఎక్కడి నుండి క్షయ ఉంటుంది, ఎక్కడి నుండి వృద్ధి వస్తుంది? క్షయ వృద్ధి వినిర్ముక్త. క్షేత్రపాల సమర్చిత. క్షేత్రపాల, ఒకటి క్షేత్రపాల అంటే ఈ దేహాన్ని ఎవరు చూసుకుంటారో దానికి పేరు క్షేత్రపాల. అంటే ఆత్మ, జీవాత్మ కూడా పరమాత్ముడికి సమర్చిత అంటే పూజ చేస్తుంది అని ఒక అర్థం. ఇంకొకటి
దారుక అని ఒక రాక్షసుడు ఉంటే ఆయన్ని సంహారం చేయడానికి భద్రకాళి రూపంలో వెళ్ళి సంహారం చేసి ఆ కోపం తగ్గలేదంట. ఇంకా ఆ కోపంతో అక్కడ నృత్యం చేస్తూ ఉంటే ఎలా తగ్గించాలి, ఈ అమ్మవారి కోపం ఎలా తగ్గించాలి అని ఆలోచించి శివుడు చిన్నగా బాలశివుడు రూపంలో ముందుకు వస్తాడు. అక్కడ అమ్మవారు వెళ్ళే, ఆ భద్రకాళి వెళ్ళే దారిలో అక్కడ పడుకుంటాడు చిన్ని శివుడు. అప్పుడు మాతృహృదయం కదా, ఎత్తుకొని స్తన్యపానం చేస్తుంది అమ్మవారు. ఆ శివుడికి పేరు క్షేత్రపాల. అయితే శివుడు కూడా అమ్మవారికి పూజ చేస్తున్నాడు. క్షేత్రపాల సమర్చిత విజయ. విజయ అంటే మనకు తెలుసు, జయించడం, విశేషమైన జయం. జయ ఎక్కడి నుండి వచ్చింది అంటే జ అంటే జన్మం, యా అంటే లయం. జన్మము లయం అంటే జన్మ మృత్యు, ఇవి రెండు కూడా లేకపోవడమే విజయం. అంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం, చాప్టర్ క్లోజ్. మళ్ళీ జన్మము లేదు, జన్మ లేదు అంటే మరణము లేదు, మృత్యు లేదు మనకు. ఇది విశేషమైన జయం, విజయం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిర్ ధ్రువా నీతిర్మతిర్మమ అన్నాడు లాస్ట్ శ్లోక భగవద్గీతలో. అయితే అది విజయ సాధించాలి. అందరూ కూడా ఈ స్థితికి రావాలి. మనకు జన్మము ఉండకూడదు, మృత్యు కూడా. జన్మం లేదు అంటే మళ్ళీ మృత్యు లేనటువంటి విజయ. విమల. విమల అంటే మల లేనటువంటిది. ఒక మల అంటే ఒక అంటుకునేది, మనకు ఒక చెత్త అని అనొచ్చు. విమల, అమల, నిర్మల మూడు ఉంటాయి. విమల అంటే అస్సలు ఏ దోషము లేనటువంటిది విమల. నిర్మల అంటే దేహానికి దోషం ఉండింది, ఇప్పుడు మంచిగా స్నానం చేసి, స్నానం అంటే ఊరికే స్నానం కాదు, నామస్మరణతో స్నానం చేసి ఇప్పుడు దేహ పరిశుద్ధంగా అయింది, ఇది నిర్మల. అమల అంటే మనస్సు పరిశుద్ధం అవడం. దేహ పరిశుద్ధం అయితే మనస్సు పరిశుద్ధం అవుతుంది అని గ్యారంటీ ఏమీ లేదు. నిర్మల అంటే మన దేహాన్ని మనము నిర్మలంగా పెట్టుకోవడం, క్లీన్గా పెట్టుకోవడం, ఇది నిర్మల. అమల అంటే మనస్సుని పరిశుద్ధంగా పెట్టుకోవటం. విమల అంటే అస్సలు ఏ దోషం కూడా లేనటువంటిది విమల. మనం ఇప్పుడు ఈ దోషం అంటున్నాము, ఇక్కడ ఇంకా ముందుకు వెళ్ళి ఏంటో అని తెలుసుకుందాము. ఇప్పుడు నేను పపాయ కట్ చేశాను, మామిడి పండు కూడా కట్ చేశాను, రెండు ఒకే బౌల్ మిక్స్ చేసి ఇస్తే, మీరు తీసుకోండి అని ఇస్తే, మనకు అందులో మామిడి పండు ఇష్టం అంటే మామిడి పండు మాత్రమే తీసి తినొచ్చు. ఒకే రంగు మామిడి పండు పపాయ కూడా దగ్గర ఒకే రంగు ఉంటుంది, చూడటానికి ఒకే విధంగా ఉంటుంది, అయితే కూడా దాన్ని మనము సపరేట్ చేయగలుగుతాము. అలాగే మనము ఉప్మా చేస్తాము, రవ, ఉప్మా రవ, చక్కెర, ఇవి మిక్స్ చేసి ఇస్తే చేయగలుగుతామా? ఎంత కష్టం అది. ఎలా చేస్తామండి ఇది, ఇలా మిక్స్ చేసి ఇస్తే అని తిట్టమా? ఇది కాదు. ఇప్పుడు నూనె, ఒక రెండు నూనె మిక్స్ చేసి ఇస్తే ఇందులో నుండి సపరేట్ చేయండి అంటే ఎలా చేస్తాం? ఎంత కష్టం అది. అలాగే మన మనస్సులో వచ్చే భావనలు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇవి రెండు మిక్స్ అయితే ఎలాగుంటుంది చెప్పండి? నూనెని మనము సపరేట్ చేయలేము అంటే ఈ భావనలు మిక్స్ అవుతే ఎలా సపరేట్ చేయగలుగుతాము? ఎంత కష్టం అది. అయితే ఎలా జాగ్రత్తగా ఉండాలి? జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అన్నాము.
జ్వాలామాలిని అంటే నామస్మరణ ఒక ఫోర్ట్ అలాగే మనల్ని రక్షణ చేస్తుంది. నామస్మరణ చెయ్యాలి కదా మనము. ఎప్పుడు నామస్మరణ చేస్తామో, ఎప్పుడు ఒక మంచి శ్రద్ధతో చేస్తామో అప్పుడు ఈ నెగటివ్ థాట్స్, నెగటివ్ భావనాన్ని రానివ్వదు. అది అక్కడ ఒక్క సెక్యూరిటీ గార్డ్ అలాగా ఉండి, ఆహా మీకు ఎంట్రీ లేదండి, పాస్ లేదు మీకు అంటుంది. అలా కావాలి మనము. ఇది విమల. భావనాల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వంద్య. వంద్య అంటే ఎవరు నమస్కారం చేస్తారో, ఎవరికి నమస్కారం చేస్తారో ఆ మనిషికి పేరు వంద్య. అంటే తనకి అందరూ నమస్కారం చేస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వాళ్ళు కూడా చేస్తున్నారు, ఇంకా అందరూ భక్తులు చేస్తున్నారు. అయితే తన పేరు వంద్య. వందారు జనవత్సల. ఎవరెవరు నమస్కారం చేస్తారో వాళ్ళ మీద అంత వాత్సల్యంతో తను చూసుకుంటుంది. ఎవరు భక్తులో వాళ్ళని చూసుకుంటుంది, ఎవరు భక్తులు కాదో వాళ్ళని కూడా చూస్తుంది. ప్రేమంగా వాళ్ళని కూడా తను చూస్తుంది. ఎలాగ మనము విభూతి యోగంలో 10వ అధ్యాయంలో చూశాము. పెద్దది చూస్తే అది నేనే, అది భగవంతుడే. అయితే చిన్నది చూంటే చిన్నది ఎవరు, అది కూడా నేనే అని అంటాడు. పెద్ద పర్వతం చూస్తున్నావా, అది నేనే అర్జున. మరి చిన్నది ఎవరు, అది కూడా నేనే. అది ఎవరు అడగట్లేదు, అందుకే చెప్పలేదు. ఎందుకంటే పెద్దదైతే మనకు కళ్ళకి కనపడుతుంది కదా, అప్పుడు ఓహో ఇది భగవంతుడా అమ్మో అనిపిస్తుంది. అందుకే పెద్దది చెప్పేసి అది నేను అంటున్నాడు, చిన్నది కూడా నేనే అంటున్నాడు. ఆ తర్వాత వాగ్వాదిని వామకేశి వహ్ని మండలవాసిని. వాగ్వాదిని, వాదిని, వాదన, వీణ వాదన అంటాము. అంటే ఎవరు నాద సృష్టి చేస్తున్నారో అది, ఆ దానికి పేరు వాదన. ఇక్కడ వాగ్వాదిని, వాక్ మాటలు. మళ్ళీ ఎంత మంచి నాదం, సాధు సాధు, ఇవే చాలు. ఇదే ఎంత మంచి నాదం సృష్టి చేసింది అక్కడ, అది వాగ్వాదిని. వామకేశి. వామకేశి అంటే కేశ అంటే జుట్టు. ఎంత మంచి అందంగా ఉంది ఆ జుట్టు, వామకేశి. వహ్ని మండల వాసిని. సూర్యమండల వహ్ని అంటే అగ్ని. అగ్నిమండల, సూర్యమండల చూసాము, భానుమండల మధ్యస్థ, చంద్రమండల మధ్యగా చూసాము. ఇప్పుడు అగ్నిమండల, సూర్య చంద్ర అగ్ని, ఇవి 3 మండల మధ్యంలో తను ఉంటుంది. భక్తిమత్కల్ప లతిక. లతిక అంటే లత. అది ఎలాగుంటుంది లత అంటే భక్తిమత్కల్ప. ఎవరెవరు భక్తి చేస్తారో, భక్తి చూపిస్తారో, భక్తితో ప్రేమంతో పూజ చేస్తారో వాళ్ళకందరికీ కల్పలతిక. కల్పవృక్షం అంటే తెలుసు మనకు, మనం ఏం అడుగుతున్నామో అన్నీ ఇస్తుంది, అలాంటి ఒక వృక్ష. ఇది లత, అంతే పేరు, అంతే తేడా. కల్పలతిక. కల్ప అంటే మనం ఏమేమి అడుగుతున్నామో దాన్ని ఇచ్చేటువంటి ఒక లత. భక్తితో అడిగితే మాత్రమే. ఏ బిజినెస్ చేస్తే అడిగితే తను ఇవ్వదంట. భక్తితో, శ్రద్ధతో, ప్రేమంతో మనము ఏమేమి కోరుకుంటామో అవి అన్నీ మనకు ఇచ్చేటువంటిది భక్తిమత్కల్పలతిక. పశుపాశ విమోచని. పశుపాశ, పశు అంటే ప్రాణి, జంతువులు. అలాంటి పశుతో ఒక పాశం ఉంటుంది. అంటే మనమందరూ కూడా ఈ పశు కింద వస్తున్నాము. పశుపతి, శివుడికి పేరు పశుపతి. అందరినీ కంట్రోల్లో పెట్టుకునేవాడు పశుపతి. ఎందుకు పశు అంటే, ఎలాగుంటాయి పశువులు? బుద్ధి అనేది లేదు. తినడము, నిద్రపోవడము, పిల్లలు పుట్టించడం, ఇవన్నీ మనం ఇలా చేస్తున్నామో అన్ని ప్రాణులు కూడా అలాగే చేస్తున్నాయి. కానీ ఒక్క తేడా అంటే ఈ బుద్ధిని ఉపయోగించి మనము ఆ జగన్మాత అంటే ఎవరు, నేను అంటే ఎవరు, ఇలాంటి జ్ఞానం వచ్చే ఒక అవకాశం మనకు ఉంటుంది. కానీ అది ఉపయోగిస్తున్నామా? ఆ బుద్ధి దేనికి ఉపయోగిస్తున్నాము? ఇంకా ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలి, వాళ్ళని మోసం ఎలా చేయాలి, ఈ పథంలో, ఈ దారిలో మనం వెళ్తూ ఉంటే ఇది పశు. ఇంక ప్రాణులు ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలంటే ఆలోచించి చేయదు.
ఏ ప్రాణి అయినా ఓహో నేను ఒలింపిక్స్కి వెళ్ళాలి, ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేయాలి, నాకు అక్కడ మెడల్ రావాలి, ఇలాంటి ఆశ ఉంటుందా, కోరిక ఉంటుందా ఏ ప్రాణికైనా? అలాంటి ప్లానింగ్ ఏమి ఉండదు. ప్లాన్ చేసి చెయ్యరు, ఎందుకంటే బుద్ధి అంతే ఉండేది. ఇప్పుడు మనం కూడా చూడండి ఎలా చేస్తున్నారు. ఒక 12 వయసు కూతురు అలాగ ఉంటుంది, లేదా మనమరాలు అలాగ ఉంటుంది, దాని మీద అత్యాచారం చేస్తారు. ఇది పశు జంతు అని చెప్పొచ్చు, మనుషులు కాదు వాళ్ళు. అలాంటి పాశం, అలాంటి పాశం ఉంటే పశు పాశ విమోచని. అలాంటి పాశం మనకందరికి ఉంది. అలా పాశం ఉంది. దేని మీద పాశం? దేహం మీద. నేను అంటే ఈ దేహం అనే ఉంది. దీనికి కనెక్ట్ అయ్యి ఏమేమి ఉన్నాయో, మనుషులు ఉండొచ్చు, వస్తువులు ఉండొచ్చు, పరిస్థితులు ఉండొచ్చు, ఈ దేహానికి కనెక్ట్ చేసుకొని ఏమేమి ఉన్నాయో అవి అన్నీ నాకు ఇష్టమే. ఇంకా దుఃఖం అది వద్దు నాకు. ఇది ఒక పాశం. ఎవరు ఈ బుద్ధిని అధ్యాత్మ పథంలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగించట్లేదు వాళ్ళందరూ పశువు సమానులు. పశు పాశ విమోచని అలాంటి వాళ్ళకి కూడా, అలాంటి పాశాన్ని కూడా విమోచన చేస్తుంది. సంహృత శేష పాషండ సదాచార ప్రవర్తిక. సంహృత శేష పాషాణ. పాషాణ అంటే ఒక రాయి, ఒక విషం, పాయిజన్కి కూడా పాషాణ అని పేరుంది. ఇక్కడ ఎలాగుంది? అశేష పాషండ. ఒక్కొక్కసారి హృదయం ఎలాగంటారు? అబ్బా ఒక్క పెద్ద రాక్ అలాగ ఉన్నాడండి, కొంచెం కూడా కరుణ అనేది లేదు అని చెప్పట్లేదా? అది పాషండ. మనకు కూడా హృదయం ఎలాగుంది? మృదుగా ఉందా? అందరి మీద ప్రేమంతో ఉన్నామా? ఇవన్నీ మనము గమనించాలి. సంహృత శేష పాషాండ. అలాంటి పాషాణ ఉంటే దాన్ని సంహార చేస్తుంది. ఒక కఠిన హృదయం అంటాం కదా, అలాగుంటే ఆ కఠినతాన్ని తీసేసి మృదు హృదయంగా మనల్ని చేస్తుంది. సంహృత శేష పాషాండ. సదాచార ప్రవర్తిక. సదాచార ఎప్పుడు కూడా మంచి ఆచారం, సత్ ఆచారం అంటే మన వర్తన ఎలాగుండాలి, ఏ మార్గంలో మనం వెళ్ళాలి, ఆ ఆచారాన్ని మనకు చూపిస్తుంది. మనం వెళ్ళే మనకు అందులో ఆసక్తి ఇస్తుంది ప్రవర్తిక. సదాచార ప్రవర్తిక. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. తాపత్రయ మనం అంటామే, ఎక్కువ చాలా తాపత్రయాలండి మనకు, నాకు చాలా ఉన్నాయండి కష్టాలు, తాపత్రయ అంటాము. త్రయ అంటే 3, తాప అంటే వేడి, సూర్యుడికి తాప, సూర్యుడు తాప. తాపమాన అంటాము. ఆ డిగ్రీ మెజర్ చేస్తాం, ఇవాళ 45 డిగ్రీ, అమ్మో 48 అయిందండి ఇవాళ సమ్మర్లో అని అంటామా? తాపమానం అంటే తాప అంటే ఇక్కడ వేడి. ఇక్కడ 3 రకాల తాపాలు ఉంటాయి. ఆ తాపాలు పోవాలి కాబట్టి శాంతి 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 అని 3 సారి పాడతాము. ఒకేసారి పాడితే చాలదా? 3 రకాల తాపత్రయాలు ఉన్నాయి మనకు, కష్టాలు 3 రకాలు ఉన్నాయి. ఏమేమి అవి? అది దైవిక, అది భౌతిక, అది ఆత్మిక. అది దైవిక, దేవతల ద్వారా వచ్చే కష్టాలు. ఇప్పుడు చూడండి, ఫ్లడ్, నీళ్లతో వచ్చిన కష్టాలు మనకు. అర్త్క్వేక్ అవుతుంది, సునామీ వస్తుంది, లేదా ఒక్కొక్కసారి ఇలా కష్టాలు వస్తాయి. అది ప్రకృతి వికోపం అంటాము. అంటే వీళ్ళకంతా మనము దేవతలు అంటాము. అగ్నిదేవత, వరుణ దేవత, వేరే వేరే పేర్లు ఇచ్చాము కదా. వాళ్ళందరి ద్వారా మనకు వచ్చే కష్టానికి పేరు అది దైవిక కష్టం, తాపం. అది భౌతిక, వేరే వాళ్ళు మనుషుల ద్వారా మనకు ఏదో కష్టాలు రావచ్చు. వేరే మనుషుల వల్ల రావచ్చు, ప్రాణుల వల్ల రావచ్చు, లేదా చెట్టుల వల్ల రావచ్చు. చెట్టు పెద్ద వృక్షం పడింది, ఇన్ని మంది చనిపోయారు అని పేపర్లో చూస్తాము, టీవీలో చూస్తాం. కరెంటు షాక్, అది కష్టమే. ఇలాగ వస్తే దానికి పేరు అది భౌతిక తాపం. ఇంకా అది ఆత్మిక, మన లోపల నుండి వచ్చే తాపం. ఎవరు ఏమి చేయలేదు, అందరూ మంచిగానే ఉన్నారు. ధ్యానానికి కూర్చుంటే
ధ్యానం చేయగలుగుతున్నామా? మనస్సు అటు ఇటు పోతుంది. ఇది కూడా కష్టమే, ఇది కూడా తాపమే. మన లోపల మనస్సులో వచ్చే కష్టం ఇది. ఎప్పుడో ఒక 30 సంవత్సరాల క్రిత ఏదో ఒక ఘటన జరిగింది, దాని గురించి నేను ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నాను. అది అయిపోయిందా? 30 సంవత్సరాలు అయిందా? కానీ ఇప్పుడు కూడా మనస్సు ఇది అది ఆత్మిక. అన్ని రకాల, ఈ 3 రకాల, అన్ని అంటే 3 రకాల కష్టాలు మనకు. అది దైవిక, అది భౌతిక, అది ఆత్మిక. దైవిక అంటే దేవతల వల్ల వచ్చేటువంటి కష్టం. అది భౌతిక అంటే వేరే వేరే మనిషి, ప్రాణి, వృక్ష ఇవి అన్ని వాళ్ళ ద్వారా వచ్చే కష్టాలు. ఆధ్యాత్మిక అంటే మన లోపల నుండి వచ్చే కష్టాలు. మన మనస్సులో ఎన్ని కష్టాలు ఉంటాయి, దానివల్ల వచ్చే కష్టాలకి పేరు ఆధ్యాత్మిక తాపం. అందుకే శాంతి 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 అని మనము ప్రార్థన చేస్తున్నాము. ఓం శాంతి శాంతి శాంతి. అన్నీ, అది దైవిక శాంతి, అది భౌతిక శాంతి, అది ఆత్మిక శాంతి. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. ఇన్ని తాపాలు ఉంటే, ఇన్ని వేడిగా ఉన్నాము ఉంటే, తను ఎలాగుంది? సమాహ్లాదన చంద్రిక. చంద్రిక అంటే అక్కడ చంద్రుడు ఎలాగుంది? ఇది ఇస్తుంది కదా మనకు, పూర్ణిమ రోజు రాత్రి చూస్తే ఎలాగుంటుంది? ఆహా, ఎంత మంచిగా ఉంది అనిపిస్తుంది. ఈ తాపాల్ని అన్ని తీసేసి మనకు శాంతత, ప్రశాంతతని తను ఇస్తుంది. తరుణి ఎల్లప్పుడూ క్షయ వృద్ధి వినిర్ముక్త అన్నాము. క్షయ లేదు, వృద్ధి లేదు. ఎప్పుడు కూడా తను యూత్, యంగ్ గర్ల్గా ఉంటుంది తరుణి. తాపసారాధ్య. తాపసులు అంటే తపస్విలు. ఎవరు తపస్సు చేస్తారో వాళ్ళకి పేరు తాపస. తాపసారాధ్య. అలాంటి వాళ్ళు యోగి, ఋషి, మునిలు ఆరాధ్య చేసేది తనుని తాపసారాధ్య. తను మధ్య. తను అంటే మన దేహం, మధ్య అంటే మధ్య శరీరం, నడుము ఎలాగుంది? బక్కగా ఉంది. అంటే అక్కడ అహం అనేది లేదు. పొట్ట ఎక్కువ వస్తే అహం ఎక్కువ ఉంటుంది అని, అందుకైనా మనం కొంచెమైనా పొట్ట తగ్గించే ప్రయత్నం చేయాలి. తను మధ్య. తమోపహ. తమోగుణ. తమ అంటే చీకటిగా అని కూడా ఉంటుంది, దాన్ని తీసేస్తుంది. చీకటి అంటే ఒక్కటి, ఇక్కడ తమోగుణ మనలో ఉన్నటువంటి తమోగుణాన్ని సంహార చేస్తుంది. తమోగుణ తరువాత రజోగుణ రావాలి, రజోగుణ వచ్చిన తరువాత సత్వగుణ రావాలి, ఆ తర్వాత దాన్ని అతీతంగా ఉండాలి. దానికి అతీతంగా వెళ్ళి తనులో చేరిపోవాలి. తమోగుణ తీసేస్తుంది. అంధకార. తమో అంటే చీకటి, దాన్ని కూడా తీసేస్తుంది. అంటే ఏదో టార్చ్ లైట్ వేస్తుందా మనకు చీకటిలో వచ్చి? చీకటి అంటే ఇక్కడ అజ్ఞానం. మళ్ళీ అదే సారాంశం వస్తుంది ఇక్కడ. నేను అంటే ఈ దేహం అనేది ఒక అజ్ఞానం. నేను అంటే ఎవరు అని సరిగా తెలియకపోవడమే మనకు ఇది పెద్ద అజ్ఞానం. వేరేమి తెలియకపోతే కూడా పర్లేదు, నేను ఎవరు అని తెలుసుకోవాలి. మీరెవరండి అని అడుగుతాము. ఓ, నేను జ్యోతి కేశవరాజ్ అండి, నేను ఎక్కడ ఉంటానండి, ఇక్కడ ఉంటానండి, అది చదివానండి, ఇవి చదివానండి, నాకు ఇన్ని మంది పిల్లలు ఉన్నారండి, పెద్ద ఇంట్రొడక్షన్ ఇస్తాము కదా. ఎవరైనా అడిగితే ఎంత పెద్దగా ఇవ్వచ్చు ఇంట్రొడక్షన్. అది మన ఇంట్రొడక్షనే కాదు, అది ఈ దేహానికి మనము ఇచ్చిన పేరు. కానీ నేను అంటే ఎవరు, ఇది తెలుసుకోవాలి. ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్తాను, ఎక్కడి నుండి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఏమి చేస్తున్నాను, దేనికి వచ్చాను, ఏం చేస్తున్నాను ఇక్కడ వచ్చి. మనకు దానికి టైమే దొరకట్లేదు. టీవీ సీరియల్ చూడాలి, పిల్లల్ని చూసుకోవాలి, భర్త భార్య చూసుకోవాలి, ఇంకా అక్కడ ఆ పార్టీ ఈ పార్టీ వెళ్ళాలి. అమ్మో, ఎన్ని పనులండి, అస్సలు టైమే దొరకట్లేదు కదా. ఇలాంటి చింతన చేసే బుద్ధి రావాలి.
చేయాలంటే టైం దొరకట్లేదు. ఇది ఒక ఎక్స్క్యూజ్. అదే కూర్చొని సీరియల్ చూడమంటే చూడట్లేదా? చూడొద్దు అంటే కూడా చూస్తాం. గంట గంట కూర్చొని కబుర్లు చెప్పుకొని ఫోన్లో మాట్లాడతాము, కూర్చొని తింటాము. దానికంత సమయం ఉంది మనకు. దీనికి మాత్రమే సమయం దొరకట్లేదు మనకు. లేదు, ఇప్పుడు తను ఇలాంటి అనుగ్రహం మనకు చేసింది, మనందరికి చేసింది. దానికే కదా ఇప్పుడు లలితా సహస్రం తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. ఆసక్తితో అందరూ వేరేం పని ఉంటే కూడా దాన్ని సైడ్లో పెట్టేసి వింటున్నాము, చెప్తున్నాము. అంటే తనే మనకు ఇలాంటి ఆసక్తి తమోపహ మన అంధకారాన్ని నాశం చేస్తూ ఉంది. కొంచెం కొంచెమే నాశం అయిపోతుంది. ఒక్కరోజు మనమందరూ కూడా తనులో లీనమైపోతాము. ఆ పరిస్థితి మనందరికీ కూడా కలగాలి. ఈ ప్రార్థనతో నామస్మరణ చేస్తూ చేస్తూ అందరూ కూడా అధ్యాత్మ పథంలో ముందుకు వెళతాము. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ॐ शान्ति शान्ति शान्तिः. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु.